కూడా కట్టబెడతాడు అని మనకి ఒక ఆయనాన్ని, ఒక మార్గాన్ని చూపించి వెళ్ళినటువంటి వాడు రామచంద్ర ప్రభు. ఆయన మార్గాన్ని అనుసరించకపోతే మనం మనుషులని ఎలా పిలిపించుకుంటామండి? నలుగురు యొక్క శ్రేయస్సుని చూసేటటువంటి వాడు, నలుగురు యొక్క హితాన్ని కోరుకునేవాడు ఋషి అయితే, ఎదుటివాడికి అపకారం చేయకుండా, కీడు చేయకుండా బ్రతికేవాడు మనిషి. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా జీవితంలో. కాబట్టి ఋషిగా తాను బ్రతికాడు, మనిషిగా తాను బ్రతికాడు, ఎలా బ్రతకాలో చూపించాడు, నలుగురికి ఆదర్శంగా నిలబడ్డాడు. నాకు రాజ్యం అక్కర్లేదు, తమ్ముడు లేనటువంటి రాజ్యం నాకెందుకన్నాడు. తమ్ముడికి బాణం తగిలి కింద పడిపోతే దేశే దేశే కలత్రాన్ని దేశే దేశే చ బాంధవ తంతుపశ్యం నపశ్యామి ఎత్ర భరాత సహోదర. ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, ఎక్కడికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, కానీ ఒకే రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరుడు మళ్ళీ దొరకమంటే ఎక్కడి నుంచి దొరుకుతాడురా? నాయనా సుగ్రీవ, విభీషణ, నాకు ఈ రాజ్యాలు అక్కర్లేదు, మీరు వెళ్ళి మీ స్థానానికి వెళ్ళిపోండి, నేను ఇక్కడే అరణ్యవాసం చేస్తానన్నాడు. తమ్ముడు చనిపోతే, బాణం తగిలి పడిపోతే అంత బాధపడ్డాడండి తమ్ముడి కోసం. అందుకనే రాముణ్ణి పట్టుకున్న వాడికి సోదర ప్రేమ నిలబడుతుంది, రాముణ్ణి పట్టుకున్న వాడికి మాతృభక్తి అలవడుతుంది, రాముణ్ణి పట్టుకున్న వాడికి పితృడు తండ్రి గారిని ఎలా సేవించాలో తెలుస్తుంది, రాముణ్ణి పట్టుకున్నటువంటి వాడికి మిత్రులతో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది, రాముణ్ణి పట్టుకున్నటువంటి వాడికి ఎవరికైనా మాటిస్తే ఎలా నిలబెట్టుకోవాలో తెలుస్తుంది, రాముణ్ణి పట్టుకున్నటువంటి వాడికి సమాజంతో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది, రాముణ్ణి పట్టుకున్నవాడి వాడికి వాడి యొక్క ఉద్యోగం నందు ఎలా స్థితప్రజ్ఞుడై ఉండాలో తెలుస్తుంది, ఎవడికి రాముణ్ణి పట్టుకుంటాడో వాడికి వాడి కర్తవ్యాన్ని ఎలా పూర్తి చేసుకోవాలో తెలుస్తుంది. వాడి కర్తవ్యాన్ని ఎప్పుడూ కూడా విస్మరించడు. రాముడు నా వెనకాల ఉన్నాడు, రాముడు నా ముందర ఉన్నాడు, రాముడు నా హృదయంలో ఉన్నాడని ఎవడైతే భావన చేసి రాముడిని హృదయంలో పెట్టుకుంటాడో వాడికి ధర్మం అనేటటువంటిది క్షీణించదు, వాడి యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది, వాడి జీవితం ఆచంద్రదాయకమవుతుంది. కాబట్టి రాముడు మన హృదయాలలో ఎప్పుడూ కూడా చెరగని ముద్ర వేసినటువంటి దైవం. ఆయన నిజానికి మనుష్యుడిగానే వచ్చినా ఆయన ప్రవర్తన వల్ల, ఆయన శీలం వల్ల, ఆయన ధర్మాచరణ వల్ల మనందరికీ దైవతుల్యుడయ్యాడు. అంటే మనిషి నిజంగా అలా బ్రతికితే దైవమే అవుతాడని మనకి రాముడి ద్వారా చూపించారు. కాబట్టి రామాయణం విన్నా, రామాయణం చదివిన, రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్న మనకి గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా అలవడతాయనడంలో సందేహం లేదు. మన మాతృమూర్తులు తల్లిదండ్రులు చెప్పినదే పిల్లలకి హితవండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా పరాయి మతాలు విరుచుకుపడుతున్నాయి, కానీ మన ధర్మం ఇలా నిలబడగలుగుతోంది అంటే మనకి రామచంద్ర ప్రభు ఇచ్చినటువంటి ఆదర్శమే, మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి ఆదర్శమే. ఆ సనాతన ధర్మాన్ని మనకు అప్పగించారు కాబట్టే అన్ని సంవత్సరాలుగా నిరాటంకంగా ఇక్కడ రాముణ్ణి మనం సేవించుకోగలుగుతున్నాం. మన తల్లిదండ్రులే మనకి ఇవ్వకపోతే మన ధర్మం ఎలా నిలబడుతుందండి? కాబట్టి మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులే. మన పిల్లలకి మన రామాయణ భారత భాగవతాల గురించి చెప్పవలసిన బాధ్యత మొట్టమొదట మనకున్నది. మనకే తెలియకపోతే మన పిల్లలకి ఏం చెప్తాం? కాబట్టి మా గురువు గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, పట్టణాలలో భక్తి పెరుగుతోందిరా, పల్లెల్లో భక్తి పెరగట్లేదు, పల్లెలలో విస్తృతమైన ప్రచారం చెయ్యాలి. ఈ పురాణాలు విన్నప్పుడు మాత్రమే ప్రజలు చైతన్యవంతులు అవుతారు, మన దైవం యొక్క గొప్పతనం ఏమిటో తెలుస్తుంది, ఎంతెంత గొప్పవారు మన యొక్క ఆర్ష సంస్కృతి యందు పురాణాల యందు కనిపించారో వాళ్ళకి అవగతం అవుతుంది, ఎలా బ్రతకాలో మనిషి అనేవాడు తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రచారం చెయ్యమని మా గురువు గారు నన్ను ఆదేశించారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ధర్మం ప్రధానమై జీవితాన్ని పట్టుకున్న వాడికి, రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్న వాడికి ప్రతి మార్గము కూడా సులభమై సుభగమై ముందరికి నడుస్తుంది. ఎప్పుడో రామాయణ కాలంలో రాముల వారు ఉన్న సమయంలో మేము లేవు అని బాధపడక్కర్లేదు. ఎక్కడ రామనామం చెప్పబడుతూ ఉంటుందో, ఎక్కడ రామ కథ వినబడుతూ ఉంటుందో, ఎక్కడ రాముడి గురించి కీర్తించబడుతూ ఉంటుందో అక్కడ ఎప్పుడూ రాముడు ఉన్నాడు. మనతో రాముడు మనం రాముణ్ణి ఉపాసన చేసినంత మాత్రం చేత, రాముణ్ణి నమ్ముకున్నంత మాత్రం చేత, రామనామం చెప్పినంత మాత్రం చేత మనతోనే ఎప్పుడూ రాముడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఇది మీ అందరికీ శ్రీరామ రక్ష అవుతుంది. కాబట్టి మీరు నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత వచ్చి ఏమండి పంతులు గారు గంటన్నర సేపు పురాణం చెప్పారు, ఆయనకి మనం ఏదో ఒకటి చేతిలో పెట్టి దండం పెట్టుకోవాలి అని అనుకోవద్దు. మీరు ఎవరు నాకు ఏమి ఒక్క రూపాయి మీరు ఇవ్వద్దు. కానీ మీరేం చెయ్యాలి? రోజుకి కనీసం ఒక్క 5 నిమిషాల పాటు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే ఈ అష్టాక్షరీ మంత్రాన్ని నిరంతరము కూడా పారాయణ చెయ్యండి. మీకు తప్పకుండా సకల శ్రేయస్సులు ఎందుకు కలవని అడగండి. కాబట్టి రోజుకు ఒక 5 నిమిషాలు గురువుగారు వచ్చి మా ఊరు వచ్చి చెప్పారు కాబట్టి 1 గంటన్నరైనా మేము రోజుకు ఒక 5 నిమిషాలు వారికి ఏమీ ఇచ్చుకోకపోయినా వారి కోసమైనా ఒక 5 నిమిషాలు మేము రామనామం చెప్తాము అని మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంకల్పం చేసుకోండి. మీకు ఏదైనా సరే రామచంద్ర ప్రభు ఇచ్చేస్తాడు.
ఐశ్వర్యం రామపూజనాత్, రాముణ్ణి పూజిస్తే ఐశ్వర్యం వస్తుందండి. ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, హాయిగా సుఖంగా జీవితం గడిచిపోతుంది. ఎవరి దగ్గర ఇలా చెయ్యి చాచక్కర్లేదు, నువ్వు నలుగురికి ఇలా కట్టగలుగుతావు. అంతేకాదు మంగళాలు, శుభాలు, వైభవాలు జరిగి మనకి సుఖమైనటువంటి మృత్యువు కూడా సుఖవంతం అవుతుంది. అంతకుమించి మనకు కావాల్సిన ఐశ్వర్యం ఏమిటండి? కాబట్టి ఐశ్వర్యం కలగాలంటే రాముణ్ణి ప్రార్థన చేయాలి. ఆయుష్ పెరగాలంటే రామకథ వినాలి, రామనామం చెప్పాలి. వాళ్ళందరికీ ఆయుష్లు పెరుగుతాయి. రాశబ్ద ఉచ్చారణాత్ అదర్శనాత్ యాంతి. రాశబ్ద ఉచ్చారణాత్ అనంతరే మాశబ్ద ఉచ్చారణే జాతే భస్మశాన్ భవంతి. రాశబ్ద ఉచ్చారణాత్ దేహ పంజరాత్ పాతకాత్ దేహ పంజరాత్ యాంతి అన్నాడు బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు. రా అంటే రానగానే పాపాలన్నీ పోతాయిటండి. మాని పలకగానే వెళ్ళిన పాపాలు మళ్ళీ తిరిగి రావుట శరీరంలోనికి. రామా అని పలిగినంత మాత్రం చేత దగ్ధం అయిపోతున్నాయి పాపాలన్నీ అన్నారు. కాబట్టి రామా అనే మాటని విడిచిపెట్టద్దు. అందరూ కూడా శ్రేయస్సుతో ఆ రామనామాన్ని పట్టుకోండి. ఇది మీ అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. అంత గొప్పదైనటువంటి రామ్లాలా బాలరాముణ్ణి మనం ఈరోజు అయోధ్యలో మళ్ళీ పునఃస్థాపన చేసుకున్నందుకు గాను స్మృతి చిహ్నంగా పలానా రోజు మన యొక్క దేవాలయంలో ఆ యొక్క పంతులు గారు చెప్పినటువంటి నాలుగు వాక్యాలు నా జీవితానికి ఉపయోగపడతాయి అని ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక్కళ్ళైనా భావన చేస్తే నేను చెప్పిన ఈ రామాయణానికి, ఈ ప్రవచనానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. ఇంతకు మించి మీ దగ్గర నుంచి నేను ఏమీ కూడా ఆశించట్లేదు. అంత గొప్పదైనటువంటి రామాయణం, అంత గొప్పదైన మహాభారతం, అంత గొప్పదైన భాగవతం, ఆర్షధర్మ గ్రంథాలన్నీ మన దగ్గర ఉన్నాయి. వినేవాడు లేడు, తీరిక లేక, చెప్పేవాడు దొరకట్లేదు. ఇలాంటి సమయంలో జాగృతమై ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఈ గ్రామంలో, ఈ అంబాజీపేటలో, మొన్న వచ్చాను మాచవరం, తాతాజీ గారు తీసుకొచ్చారు నన్ను, అక్కడ ప్రవచనం చెప్పాను. మళ్ళీ ఇక్కడ నా మీద అభిమానంతో పిలిచారు. ఇది ఇక్కడ ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం నేనని కాదు, నన్నేనే పిలవాలని కాదు, ఎవరో ఒక పండితుడిని పిలిపించుకుని ఒక వారం రోజులైన పురాణం వినండి, వినిపించండి, అందరూ ధర్మ మార్గంలో నడవండి. ఇంతకు మించి చెప్పేది మరొక విషయం లేదు. ఇది ఆర్షధర్మ సంస్కృతి వైభవం అని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఇంత శ్రమతో నేను పురాణం చెప్పాను కాబట్టి నేను కొన్నిసార్లు ఈ రామనామాన్ని చెప్తాను. నాతో పాటు మీరందరూ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ